సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త బిగ్గెస్ట్ లూట్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీకు సైన్ అప్ అవుతూనే 500 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ మనకు పర్ రెఫర్కి 1000 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ పేమెంట్ మనకు 100% అయితే వస్తుంది. సింపుల్ ఒక 5 మినిట్స్ వర్క్ చేసి మనం మనీ అయితే అర్న్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు ఎలాంటి గేమ్ ప్లే చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ రిజిస్టర్ అయితే చాలు. అండ్ మీరు రెఫర్ చేసుకోవాలనుకుంటే రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఏంటి వెబ్సైట్ ఏంటి, అందులో వచ్చేసి మనం ఎలా వర్క్ చేసుకోవాలి, ఎలా ఆన్ చేసుకోవాలో టోటల్ ప్రాసెస్ వచ్చేసి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందుకు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో యువర్ టెక్నికల్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా ఈరోజు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. బిట్ ఫ్లాష్ అనేది మనకు వెబ్సైట్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మన యొక్క సైన్ అప్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ ఎలా ఉండాలంటే ఒక అప్పర్ కేస్ క్యారెక్టర్ అయితే ఉండాలి, అండ్ ఒక నెంబర్ అయితే ఉండాలి, అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ లైక్ మనకు @ కానివ్వండి, #, కానీ అలా అయితే ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. అండ్ మినిమం వచ్చేసి 8 క్యారెక్టర్స్ అంటే 8 లెటర్స్ వరకు ఉండాలి. సో ఇలా మీకు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్న తర్వాత మీ యొక్క కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత రెఫర్ కోడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే రెఫర్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. సో కింద డిస్క్రిప్షన్లో రెఫర్ కోడ్ అయితే ఇచ్చింటాను. ఆ రెఫర్ కోడ్ ఎంటర్ చేసిన మీకు సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో 500 రూపీస్ ఆ అమౌంట్ అయితే మీకు వచ్చేసింది. సో రెఫర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో సో అందులో వచ్చేసి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. సో ఓటీపీ మీరు ఎక్కడ వస్తుందంటే సింపుల్గా మీ యొక్క ఈమెయిల్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్పామ్ ఫోల్డర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. స్పామ్ ఫోల్డర్లో అయితే వచ్చేయండి. తర్వాత మీకు ఇలాంటి ఈమెయిల్ అయితే వచ్చేసి ఉంటుంది. బిట్ ఫ్లాష్ ఎక్స్చేంజ్ నుంచి మీకు మెయిల్ అయితే వస్తుంది ఒక ఓటీపీకి సంబంధించింది. సో ఆ ఓటీపీ వచ్చేసి ఇక్కడ ఎంటర్ అయితే చేసేసాను. ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ ఉంది. ఇక్కడ మీకు సెక్యూరిటీ పర్పస్ కోసం సో మొబైల్ SMS అండ్ నన్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా మీరు మొబైల్ SMS పైన అయితే క్లిక్ అయితే చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ అయితే ఉంది. సెండ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అయితే వెరిఫై చేసుకోండి. వన్స్ ఇక్కడ ఓటీపీ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత మనకు కేవైసీ అయితే అప్లై చేసుకొని చెప్తుంది. కేవైసీ అయితే మ్యాండేటరీ. కేవైసీ కంప్లీట్ చేసిన మనకు సైన్ అప్ బోనస్ ఏదైతే ఉందో 500 అండ్ మీరు రెఫర్ చేసుకోవాలనుకుంటే 1000 రూపీస్. సో ఇదైతే మీకు అన్లాక్ అయితే అవుతాయి. ఇందులో వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఆటో కేవైసీ అప్రూవల్ అండ్ మాన్యువల్ కేవైసీ. సింపుల్గా ఆటో కేవైసీ అప్రూవల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు టైప్ ఆఫ్ కేవైసీ ఇండివిజువల్ అని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో ఇందులో వచ్చేసి మీకు పాన్ కార్డ్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేసినా కానీ ఇన్వాలిడ్ పాన్ నెంబర్ అడిగింది అనుకోండి. సింపుల్గా మీరేం చేస్తారంటే సో మీకు మాన్యువల్గా కేవైసీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మాన్యువల్ కేవైసీ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఇండివిజువల్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క పాన్ కార్డ్లో ఫస్ట్ నేమ్ ఎలా అవుతుందో ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మిడిల్ నేమ్ అయితే మనకు స్కిప్ అయితే చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పాన్ కార్డ్లో ఎలా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత అడ్రస్ అయితే అడుగుతుంది. మీ యొక్క అడ్రస్ అయితే ఇచ్చేయండి. తర్వాత కంట్రీ, స్టేట్, సిటీ అండ్ మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ అయితే ఉంటుంది కదా. సో పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ తర్వాత ఇక్కడ మనకు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సింపుల్గా ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అండ్ బ్యాక్ సైడ్ ఫోటో ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు అప్లోడ్ ఏ ఫోటో విత్ హోల్డింగ్ ఆధార్ కార్డ్. సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ వచ్చేసి మీ చేతిలో పట్టుకొని ఇలా సెల్ఫీ అయితే దిగాలి. సో సెల్ఫీ ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేసేసిన తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసిన తర్వాత సో మీ యొక్క పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే ఇక్కడ మనము అప్లోడ్ అయితే చేయాలి. సింపుల్గా ఫోటో అయితే తీసేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ చేసి డన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ ఇక్కడ డన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క కేవైసీ వచ్చేసి మీకు పెండింగ్లో అయితే ఉంటుంది. వన్స్ ఇక్కడ మీ యొక్క కేవైసీ అయితే అప్రూవ్ అయిన తర్వాత సో కేవైసీ అప్రూవ్ కావడానికి మీకు మినిమం వచ్చేసి 3 to 4 డేస్ అయితే పడుతుంది. సో ఆ 3 to 4 డేస్లో మీకు వన్స్ ఇక్కడ కేవైసీ అయితే కంప్లీట్ కాగానే సో మీకు వచ్చేసి సైన్ అప్ బోనస్ కింద 50 BTEX టోకెన్స్ అయితే వచ్చేసాయి. అండ్ దాని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మీకు నియర్లీ 500 రూపీస్ నుంచి 600 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఇలాగే మీరు హోల్డ్ చేయాలనుకుంటే హోల్డ్ చేయొచ్చు.
హోల్డ్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రాగా ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఈ 50 BTX టోకెన్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సో పైన డాట్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ మోడ్ అయితే ఆన్ చేసుకొని మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సింపుల్గా ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తుంటాయి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా ఇక్కడ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అకౌంట్లో అయితే వచ్చేయండి. అకౌంట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సో ఇక్కడ మీకు ప్రొఫైల్ అయితే ఉంటుంది. రెఫరల్ కానీ వెరిఫై KYC కానీ సో ఇలా మనకు అయితే ఉంటాయి. సింపుల్గా మీరు రెఫరల్ చేసుకోవాలనుకుంటే రెఫరల్స్ పైన అయితే క్లిక్ చేయండి. రెఫరల్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మనకు పర్ రెఫర్కి సో మనకు 50 BTX టోకెన్స్ నుంచి 100 BTX టోకెన్స్ వరకు మనకు రెఫర్కి అయితే ఇస్తున్నారు. అండ్ మీకు సైన్ అప్ బోనస్ కింద 50 BTX టోకెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ రెఫర్ కంటే మనకు మినిమం వచ్చేసి సో 600 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు మీకు 1000 రూపీస్ కంటే అంతకంటే ఎక్కువగా అయితే మీకు అమౌంట్ అయితే ఉంటుంది. దీని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే 100 BTX టోకెన్స్ వాల్యూ వచ్చేసి మనకు నియర్లీ 1000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ అది వచ్చేసి మనకు రెఫర్కి సైన్ అప్ బోనస్ కింద 50 BTX టోకెన్స్ దాని వాల్యూ చెక్ చేసుకుంటే 500 to 600 రూపీస్ అయితే ఉంటుంది. అది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ సింపుల్గా 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ వన్స్ ఇక్కడ ఫండ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి మీకు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఇక్కడ చెక్ చేసుకుంటే నా దగ్గర వచ్చేసి ఏదైతే సైన్ అప్ బోనస్ ఉందో సో ఆ సైన్ అప్ బోనస్ 56 BTX టోకెన్స్ అయితే ఉన్నాయి. దాని వాల్యూ చెక్ చేసుకుంటే ఇక్కడ సో 1151 రూపీస్ అయితే ఉంది. జస్ట్ 50 BTX టోకెన్స్ యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే అదే మీరు రెఫర్ చేసుకుంటే సో ఒక 2-3 రెఫర్స్ చేసుకున్నా మీకు ఈజీగా 2000 నుంచి 3000 ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో లాస్ట్ 2 days బ్యాక్ చెక్ చేసుకుంటే BTX టోకెన్స్ వాల్యూ 50 BTX టోకెన్స్ వాల్యూ 400 or 500 అయితే ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసి మనకు టోటల్గా 2x అయితే వచ్చేసింది. అంటే మనకు 500 ఉండేది కాస్త మనకు 1000 రూపీస్ అయితే వచ్చేసింది. సో 50 BTX టోకెన్స్ వాల్యూ. సో దీన్ని అయితే మీరు హోల్డ్ అయితే చేసుకొని దీని యొక్క సంబంధించిన విత్డ్రా ప్రాసెస్ వచ్చేసి మీకు టెలిగ్రామ్లో అయినా అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మీకు సపరేట్గా వీడియో అయితే చేసి చూపిస్తాను ఎలా విత్డ్రా చేయాలి, మనకు బ్యాంక్లో ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది. సింపుల్గా మీరు రెఫర్స్ అయితే చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇందులో వచ్చేసి మీరు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ కానీ అయితే చేయకండి, జస్ట్ హోల్డ్ చేసి పెట్టుకోండి. సో మీకు విత్డ్రా ప్రాసెస్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో కానివ్వండి లేదంటే టెలిగ్రామ్లో అయితే అప్డేట్ అయితే చేశాను. సో ఎందుకంటే మనకి ఇప్పుడే చేయొచ్చు, బట్ ఏంటంటే కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఆ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు కరెక్ట్గా చేసి మనకు విత్డ్రా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనకు బిగ్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి సింపుల్గా మీరు ఏం చేస్తారంటే అప్పటి వరకు సో మీరు రెఫర్ చేసుకోవాలనుకుంటే ఎంతమందికి రెఫర్ చేయగలుగుతారో అంతమందికి అయితే రెఫర్ చేసుకుని వాళ్ళ యొక్క KYC అయితే కంప్లీట్ చేసుకొని చెప్పండి. సో మీరు BTX టోకెన్స్ అయితే అర్న్ చేసుకొని పెట్టుకోండి. సో విత్డ్రా ప్రాసెస్ అయితే మీకు టోటల్గా అయితే చెప్తాను డీటెయిల్గా. మనం యొక్క పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో కానీ లేదంటే మన యొక్క పేటీఎంలో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ అయితే చెప్తాను. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. అండ్ ఈ లూట్ వచ్చేసి మనకు బిగ్గెస్ట్ లూట్ అని చెప్పొచ్చు. జస్ట్ అయిన ప్రాసెస్కి మనకు 500 to 600 and 1000 రూపీస్ కూడా అయితే ఇస్తున్నారు. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం